ఈ పండు తినడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటాం, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటాం. అలా అదిలో కొత్త ఇలాంటి చీకులు తినాలన్నమాట. చూడండి ఎంత బాగుంటుంది, పదే ఉంది. ఇంట్లో పెంచుకునే మొక్కలు కొన్ని ఉంటాయి, ఊరికి ఉండాల్సిన మొక్కలు కొన్ని ఉంటాయి, అలాగే అడవిలో ఉండాల్సిన మొక్కలు కొన్ని ఉంటాయి. అలాగే ఇది చూడగానే తినేస్తుంది. వాసన కూడా మంచి గుమ్మలాడిపోతుంది. అందరూ నమస్కారం. మనకి చాలా రకాల పళ్ళు తెలుసు. యాపిల్, బత్తాయి, జామ, నారింజ ఇలాంటివన్నీ మనం చూస్తాం. చాలా రకాల పళ్ళు మనం బజార్లో చూస్తాం. కానీ అవి కాకుండా మనకి అడవుల్లో చాలా రకాల పళ్ళు ఉంటాయి. ఇవన్నీ మన పూర్వం నుంచి మనం తినేవాళ్ళం. ఒక్కొక్క పండుగ ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని పళ్ళకి కొన్ని మామూలు డైరీ చేసి కొన్ని ఏం చేయాలంటే కొంచెం ప్రాసెస్ చేసుకుని తినాలన్నమాట. అలా కొంచెం చేదుగా, తీయగా, ఏదో ఒగరుగా, తీయగా ఉండే పళ్ళు చాలా రకరకాలు ఉంటాయి. కానీ సంవత్సరానికి ఒకసారి ఆ సీజన్లో వస్తాయి. ఏవో శుభ్రంగా ఏదో పెంచడం, ఎరువు వేయడం, పురుగు మందు కొట్టడం అలాంటివి ఏమి ఉండవు. లేదా దీనికి ముగ్గడానికి రంగు వేయడం అలాంటివి ఏమి ఉండదు. సహజంగా పండుతాయి అన్నమాట. పల్లెటూరుకో లేదా ఇలా అడవులోకో వస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. చాలా తెలుస్తాయి మనకి. బోల్ నాలెడ్జ్ ఇక్కడే ఉంటుంది, పుస్తకాల్లో ఏమి ఉండదు. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. అందుకని అలాంటి పళ్ళల్లో మనకి నల్ల జీడి పళ్ళు, నల్ల జీడి పళ్ళు. మనకి జీడి పళ్ళు అంటే ఏంటి? మన జీడిపప్పు ఉంది కదా, కాజు లాగే ఉంటుంది అది. దాని పండు ఇలా కింద పెక్క ఉండి పైన పండు వస్తుంది. పిక్కలు మనం వాడతాం, పళ్ళన్నీ తీసేస్తాం. జీడి పిక్కలు వేరే వాడతాం. ఇది నల్ల జీడి పిక్క. కాకపోతే ఈ పిక్క ఆయుర్వేదంలో వాడతారు, ఇది మనం వాడకూడదు. ఎందుకంటే దీనికి పొక్కే గుణం ఉంటుంది, యాసిడ్స్ ఉంటాయి ఇందులో. అందుకని ఇది మనం చేసే పద్ధతి అది మనం చేయకూడదు. కొంచెం ఆయుర్వేదంలో అనుభవం వాళ్ళు, ఆయుర్వేద డాక్టర్ లాంటి వాళ్ళు ఇట్లా మందులు తయారు చేస్తారు. దీని ఉపయోగాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఈ పండు ఈ గింజ తీసేసి ఈ పండు అందరూ తినచ్చు అనమాట. మామూలుగా తింటే బాగానే ఉంటుంది, కానీ దీన్ని కాల్చుకుని తింటారు అనమాట. కాల్చుకుని తినడం వల్ల దీంట్లో కొంచెం దోషాలు పోతాయి. ఈ పండు తినడం వల్ల మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాం, మానసికంగా దృఢంగా ఉంటాం, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటాం. అలాగే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, ఆకలి బాగా పుడుతుంది, తిన్నది అరుగుద్ది బాగా, జీర్ణ సమస్యలు ఉండవు అనమాట అండి. అందుకని ఈ పళ్ళు కాల్చుకుని తింటారు. మనకు మామూలుగా మొక్కలు ఇంట్లో పెంచుకునే మొక్కలు కొన్ని ఉంటాయి, అలాగే ఊరికి ఉండాల్సిన మొక్కలు కొన్ని ఉంటాయి, అలాగే అడవిలో ఉండాల్సిన మొక్కలు కొన్ని ఉంటాయి. అలాగే ఇది ఊరికి ఉండాలి. మన మొక్క ఊళ్ళో కనీసం ఒక వృక్షమైనా ఉండాలి. అలాగే ఈ మొక్క గురించి తెలిసిన వ్యక్తి ఉండాలి. అప్పుడు ఏమవుద్ది? ఈ మొక్కల గురించి తెలిసిన వ్యక్తి ఉన్నారనుకోండి, మొక్క లేదనుకోండి ఉపయోగం లేదు. అలాగే మొక్క ఉండి ఉపయోగం తెలిసిన లేరనుకోండి, అప్పుడు ఉపయోగం లేదు. మనల్ని ఏం చెప్తాం, పనికి కొట్టిపెట్టాయి అంటాం. అలా కొట్టేసాం నేను. అందుకేంటంటే రెండు ఉన్నప్పుడే ఆ నాలెడ్జ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ తరానికి అందుతూ ఉంటుంది అనమాట. అలా ఊరికి వైద్యులు ఉండాలి, అలాగే వృక్ష సంపద ఉండాలన్నమాట. అలాగే ఇది చెట్టు పెద్ద మహావృక్షం. దీని చెట్టు ఈ శీతాకాలంలో ఈ పళ్ళు వస్తాయి. ఇది పెద్ద పెద్ద ఆకులు. ఇది నల్లజీడి అంటారు. పూర్వం మనం చాకలకి బట్టలు ఇస్తే అందరూ ఇస్తారు కదా, మరి వాళ్ళకి ఆనవాళ్ళు అలాగా. అందుకని బట్టలు ఉతికాక ఈ కాలర్ కింద అక్కడ మార్క్ పెట్టేవారు అనమాట. అందుకని మార్కింగ్ నట్ అని పిలుస్తారు, ఇంగ్లీష్లో మార్కింగ్ నట్ అంటారు. అలా ఆ మార్క్ వేసుకుంటారు అన్నమాట. దీంతో ఆ లోపల వేసేవారు అనమాట. అలాగా ఇంకా బట్టలు ఎప్పుడు వేసినా సరే ఆ మార్క్ ఉంటే ఫలానా వాళ్ళని తెలిసిపోయింది. ఒకసారి మార్క్ ఆత్మన వేయరు, ఒకసారి వేస్తే ఉండిపోద్ది అది లోపల. అలాగా మార్కింగ్ నట్ కింద వాడతారు. ఈ పళ్ళు తినడం వల్ల, కాల్చుకుని తినడం వల్ల, దోరగా కాల్చుకుని తినడం టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం తినగా తర్వాత ఇంకా ఎక్కువ తినాలనిపించేస్తూ తీపి ఒకరు కలిసిన రుచిలో ఉంటుంది అనమాట అండి. 2-3 తిన్న తర్వాత ఇంకా ఆగం, మనం తినేస్తూ ఉంటాం ఉలవమని. ఫస్ట్ ముందుగా జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆలోచనలో క్లారిటీ ఉంటుంది అనమాట అండి. ఆలోచనలు అందరికీ ఉంటాయి, కానీ ఆలోచనలో క్లారిటీ ఉందనుకోండి బాగుంటాం కదా. అందుకని ఆలోచనలో క్లారిటీ తీసుకొస్తుంది ఇది. గింజలు పక్కన వేసి మనం బాగున్న పళ్ళన్నీ మన గింజలు పక్కన పెట్టాలి. గింజలు చాలా ప్రమాదం, గింజలు మనం వాడకూడదు. అటుకుని బాగా తెలియాలి. పిల్లలకి చాలా దూరంగా ఉంచాలి. పళ్ళు ఎలా కలుచుకోవాలో చెప్తామట, చూపిస్తాను. ఈ పళ్ళు ఇలా చేస్తున్నాం కదా మనం, ఇలా గింజని పండు వేడి చేస్తున్నాం కదా, ఇలా కట్ చేస్తే నల్లగా జీడి వస్తుంది. కాలపొగలకి ఇలా మనం ఈ పళ్ళన్నీ మనం తీసుకుంటున్నాం. ఈ గింజల్ని కాలపొగలకి ఏం చేస్తారంటే ఇలా కట్ చేస్తే ఇలా నొక్కితే నల్లగా జీడి వస్తుంది. ఆ జీడిని ఆవు పాలలో కలిపి రాస్తారన్నమాట. కాలపొగలకి ఆవు పాలలో కలిపి రాస్తే కాలపొగలు తగ్గుతాయి. ఆవు పాలలో ఎందుకు కలుపుతారంటే అది పొక్కు పక్కన ఉంటుంది. ఉట్టిది రాసిన పొక్కుపోద్ది, తక్కువ ఊడిపోద్ది. అందుకని ఆవు పాలు కలిపి రాస్తే పొక్క కన్నా ఉంటుంది, కాలపొగలు తగ్గుతాయి.
ఇలాంటి చీకులు తినాలన్నమాట. తిని ఎంత బాగుంటుంది, పదే ఉంది. ఈ గుజ్జు చూడండి ఎంత బాగుందో, అసలు మామిడి పండులో ఉంది. చూడగానే తినేమిస్తుంది. వాసన కూడా మంచి గుమగుమలాడిపోతుంది. ఇది తినడం వల్ల ముందు జీర్ణశక్తి పెరుగుద్ది, మంచి ఆకలిస్తుంది, తినగలుగుద్ది. అలాగే మనకు వచ్చే ఆలోచనలో క్లారిటీ ఉంటుంది అన్నమాట. క్లారిటీ వస్తుంది. మనం రకరకాల ఆలోచనలు చేస్తుంటాయి, ఏం చేయాలో తెలియదు, కానీ ఆలోచనలోని క్లారిటీ తీసుకొస్తామన్నమాట. మంచి రుచిగా ఆరోగ్యంగా ఏంటంటే మంచి ఆనందంగా ఉంటుంది. అందులో ఇలా కోసుకు తెచ్చుకొని ఇలా కాల్చుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇలాంటి నేర్పాలి పిల్లలకు. మనం రాబోయే రోజుల్లో మీకు నేను పెడతాను ఇక్కడ, రండి. మీరు కాల్చుకోక్కర్లేదు, నేనే కాల్చి పెడతాను మీకు వస్తే. ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను నేను. ఈ నల్లజీడి పిక్కలు ఉన్నాయి కదా, నల్లజీడి పిక్కలను మనం ఏం చేస్తారు, గాలి తగలకుండా దిష్టి తగలకుండానే కడతారన్నమాట. ఇళ్ళలో కడతారు, అదే ఇంటి ముందు కడతారన్నమాట, దిష్టి తగలకుండా. అంటే అర్థం ఏంటంటే ఆ గాలి దూలో దిష్టి పక్కన పెట్టండి. ముందు ఏంటంటే మనకు సైకలాజికల్ బ్యాలెన్స్ వస్తామన్నమాట. ఆ పిక్క అలా ఎలబడడం వల్ల దాని ఎనర్జీ మనకి సైకలాజికల్గా మనకి మన ఆలోచన బ్యాలెన్స్ చేస్తామన్నమాట. పండు తింటే ఎలా బ్యాలెన్స్ చేస్తావో ఆ పిక్క కట్టడం వల్ల, ఆమె పిక్క యాసిడ్ కదా, అందుకని అది ఏలగట్టారనమాట. అందుకే ఆ పిక్కలో ఏలగట్టడం వల్ల ఆ ఎనర్జీ మనకి మన సైకలాజికల్ బ్యాలెన్స్ చేస్తామన్నమాట. ఆలోచనలో క్లారిటీ తీసుకొస్తామన్నమాట. అప్పుడు భయాలు అయిపోతాయి మనకి. అందుకు అది కడతారన్నమాట. మామూలుగా ఏంటంటే మామూలుగా చూస్తే అనుకుంటా ముందు మనం అన్ని తప్పుడు దృష్టి చూసామనుకోండి, అన్నీ మూఢనమ్మకాలు ఉంటాయి. అదే ఇలా తెలిసిందనుకోండి, అప్పుడు మనం దాన్ని అంగీకరిస్తాం మనం, అంతే కదా. పండు తినడం వల్ల సైకలాజికల్ బ్యాలెన్స్ వస్తుంది, అందుకే పిక్క కడతారు. పిక్కలు ఎలగడం వల్ల సైకలాజికల్ బ్యాలెన్స్ వస్తుందన్నమాట, ఆ ఎనర్జీ వల్ల. అలా ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోతాయని చెప్తారు. అందుకే ఇది సైంటిఫిక్ రీజన్. నమస్కారం.